పూరా లోకల్. లైలా ఈవెంట్లో కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఎలాంటి సంచలనం రేపాయో తెలిసిందే. ఇప్పటికే ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హీరో విశ్వక్ సేన్ మీడియా ముందుకొచ్చి సారీ చెప్పిన వైసీపీ పార్టీ శ్రేణులు ఊరుకునే ప్రసక్తే లేదనే విధంగా సోషల్ మీడియా వేడి వాతావరణంలో కొనసాగుతుంది. లేటెస్ట్గా నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అండి, ఈ ఒక 80 అండి, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఇప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ మాట్లాడలేదు. సినిమా ఫంక్షన్స్లో అలా వారిపై మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు. సినిమా సినిమాలా చూడాలి, రాజకీయం రాజకీయంగా చూడాలి. ఇక దాన్ని తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. సినిమా చూడొద్దు అంటే ఎవరైనా చూడకుండా ఉంటారా? సినిమా సూపర్ హిట్ అవుతుంది చూసుకోండి అని పృథ్వీరాజ్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. అయితే ఇందులో పృథ్వీరాజ్ ఎక్కడా కూడా సారీ చెప్పకపోవడంతో ఈ రచ్చ మరింత రాజుకుంది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, మేము మారము, మా నాయకుడి గురించి ఇలాగా మాట్లాడుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి ఈ రచ్చకు కారణమైన పృథ్వీ స్పందిస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.